ప్రభు నామన్న మీ అందరికీ మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తూ, ప్రియులారా, మరి గడిచిన కాలంలో గడిచిన తరగతులలో బైబిల్ అనగానేమి, దానిని ఎలా రాశారు, ఏ విధంగా రాశారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. బైబిల్లో మీకు ఇవ్వబడినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఉద్దేశించి కింద నోటు మీకు ఇవ్వటం జరిగింది. అది క్రమము అనేటువంటిది మీకు చెప్పుచున్నటువంటి దానిని బట్టి, మీరు వింటున్నటువంటి దానిని బట్టి ఏది చెప్పాలి అనేటువంటి క్రమాన్ని నిర్ణయించటము జరుగుతూ ఉంటుంది. దేవుడు ఉన్నాడా అనేటువంటి అంశాన్ని ఆలకించాం. బైబిల్ ఎలా రాయబడింది అనేటువంటి అంశాన్ని ఆలకించాం. సృష్టి పుట్టుక క్రమమును గురించి మనం ఆలకించాం. ఇక ఈ దినమున ఈ బైబిల్ని ఎలా చదవాలి లేదా ఎలా పరిశోధించాలి అనేటువంటి అంశాన్ని ఆలకిద్దాం. ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా పురాతన ఆది మానవుడు మొదలుకొని యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో వచ్చి తీర్పు తీర్చేంతవరకు ఉన్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి రాయటము జరిగింది. ఇందులో పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, భక్తులు, ప్రవక్తలు, సంఘ కాపరులు, విశ్వాసులు, అన్యులు, ఇలా అందరినీ ఉద్దేశించి బైబిల్ రాయటం జరిగింది. అయితే రాయబడినటువంటి ఈ మాటలు ఒక పుస్తకములో, ఒక అధ్యాయములో, ఒక వచనములో చదువుతున్నప్పుడు మనం గుర్తించాల్సిన, అతి ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది నా గురించి రాయబడిందా, దైవజనుడి గురించి రాయబడిందా, ఇశ్రాయేలీల గురించి రాయబడిందా, క్రైస్తవుల గురించి రాయబడిందా, సంఘమును ఉద్దేశించి రాయబడిందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ ప్రతి వచనాన్ని మనం చదివి గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఎందుకు ఇంత క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయాలి అనంటే, విషయము మనకు అర్థం కాకపోతే, గుంపులో ఒకరముగా మనం ప్రయాణం చేస్తామే తప్ప విషయాన్ని అన్వయించుకొని వాక్యము ఏదైతే సూచిస్తున్నదో ఆ సూటి మార్గములో మనము బ్రతకలేకపోతాం. ఎందుకంటే అది గ్రహించలేదు, దాన్ని స్వీకరించలేదు. కాబట్టి ఇది రాశాడు, అందరినీ ఉద్దేశించి రాశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇది నా గురించి అన్నప్పుడు అది ప్రత్యేకంగా మనం స్వీకరించాలి. ఇది సంఘమును ఉద్దేశించి అన్నప్పుడు ఈ సంఘములో నేనును ఒకడను గనక సంఘ బాధ్యతలో నా కర్తవ్యము, నా విధి నాకేం బోధిస్తున్నది, నా సంఘం బాగుందా లేదా, నా సంఘం ఆరోగ్యంగా ఉందా లేదా,
సంఘము అనారోగ్యంగా ఉంటే, అనారోగ్యంతో ఉన్నటువంటి శరీరంలో ఒక అవయంగా ఉంటే నాకు కూడా ప్రమాదము కలిగేటువంటి అవకాశం ఉంటుంది అని జాగ్రత్త పడాలి, మేల్కొనాలి. దైవజనుడు వాక్యానుసారంగా లేకపోతే అది కూడా నాకు ప్రమాదకరమే అని భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది దైవజనుడు తప్పు చేస్తే, దైవజనుడు తప్పు బోధిస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడే చూసుకుంటాడు, మనం మాత్రం వెళ్ళి వస్తే సరిపోతుంది అనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు. అది చాలా తప్పు. దైవజనుడు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, అది నిజమే. కానీ దైవజనుడి పనేంటి అనంటే మంచి ఆహారమును ఇచ్చి గొర్రెలను పెంచటం, కాపాడటం, వాటి ఆరోగ్యములను అనారోగ్యములను గమనించుకొని తగినటువంటి మందులు వేలకు ఇచ్చుకుంటూ పెంచడం. ఇప్పుడు ఆ కాపరి అనేటువంటి వ్యక్తి సరి అయినటువంటి విధానంలో, క్రమంలో లేకపోతే అతడు ఎలా ఉన్నా పర్వాలేదు, బాధ్యతతో ఉన్నా పర్వాలేదు, బాధ్యత రాహిత్యంగా ఉన్నా పర్వాలేదు, అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం వెళ్ళొస్తానంటే నీకు ఆహారము కానీ మందులు కానీ ఫీడింగ్ అనేటువంటిది ప్రాపర్గా ఉండదు. ఉండకపోవటం మూలంగా ఇక ఆ బలహీనత చోటు చేసుకుంటుంది, ఆ అనారోగ్యము చోటు చేసుకుంటుంది. తద్మూలంగా ఆ జీవితం మరణానికి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం. మరణానికి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో అంటే నేను కొంచెం లోతుగానే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు అనంటే చాలామంది గమనించుకోలేకపోతున్నటువంటి విషయము, సంఘము అంటే ఆటపాటలు కాదు, సంఘము అంటే ఎంటర్టైన్మెంట్ కాదు. సంఘము అనంటే చేయవలసినటువంటి విధానంలో చేయవలసినటువంటి ప్రార్థన ఉండాలి, పాడవలసినటువంటి విధానంలో పాడవలసినటువంటి పాటలు ఉండాలి. అదేవిధంగా ధ్యానించవలసినటువంటి విధానంలో మాటలు ధ్యానించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక ఈ స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు ఇవన్నీ కూడా అన్నీ వాక్యానుసారంగా ఉండాల్సినటువంటి విషయాలు. అయితే ఇప్పుడు మనకు ఇవ్వబడుచున్నటువంటి ఆహారం కానివ్వండి, అలాగే మందులు కానివ్వండి, దేవుడు ఇచ్చినటువంటి మెను ఏదైతే ఉందో ఈ మెనూలో భాగంగానే నాకు ఇవ్వబడుచున్నదా అని చూసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కొన్ని హోటల్స్ ఉంటాయి, అక్కడే టీ తాగాలి, అక్కడ బాగుంటుంది అని ఒక మనిషి కుతూహలపడాలి, ఒక మనిషి అక్కడ తాగితేనే కానీ నాకు తాగినట్లుగా ఉంటుంది, అక్కడ తాగితేనే కానీ నాకు నెమ్మదిగా ఉంటుంది అని అంటున్నాడు అంటే అది సంశయించాల్సినటువంటి విషయం. ఎందుకంటే టీతో పాటు డ్రగ్ కూడా అలవాటు చేయిస్తుండొచ్చు. ఏమండి? అలాగే చాక్లెట్లు, పలాని బ్రాండ్, పలాని వారి చాక్లెట్లు అంటే నాకు బాగా ఇష్టం అండి అని అంటున్నా అంటే ఏమండి, ఆరోగ్యకరమైన చాక్లెట్ అయినా అయి ఉండాలి ఒకటి. లేదు అనంటే ఆ చాక్లెట్లో డ్రగ్గు మిళితమై వస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి ఆరోగ్యకరమైనది రుచిగానే ఉంటుంది, అనారోగ్యకరమైనది రుచిగానే ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైనటువంటిది ఒక పూట తినకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది,
కానీ అనారోగ్యకరమైనటువంటి డ్రగ్ మిళితమైనటువంటి చాక్లెట్ తప్పకుండా తిని తీరాల్సిందే అని అనిపిస్తుంది. ప్రియులరా, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము వేలకు ఇష్టమైన కాకపోయినా తినటము అనేటువంటిది ప్రాముఖ్యం. అంటే చాక్లెట్ గురించి అని అనట్ల, మంచి ఆహారం గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ అనారోగ్యకరమైనటువంటిది అది ఎంత రుచిగా ఉన్నా దానిని మనము అవాయిడ్ చేయాలి, దాన్ని తృణీకరించాలి. ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం. ఇక ఈ వాక్యము మనము చదువుతున్నా లేదా వింటున్నా మనం చేయాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని లేదా విషయం ఏంటి అనంటే, వాక్యమును జాగ్రత్తగా పరిశీలించడము. జాగ్రత్తగా పరిశీలించటం అంటే ఏం చెప్పబడుచున్నది, సందర్భము ఏమిటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ జీవితంలో వినిమయం చేసుకునేటువంటి వాటి విషయంలో ప్రతిదీని జాగ్రత్తగా అధ్యయనం చేసి పరిశోధించి ఇది బాగుందా లేదా, ఇది మనం కొనుక్కోవచ్చా వద్దా, వాడుకోవచ్చా వాడుకోకూడదా అని జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. అది భుజించేటువంటి ఆహారం విషయం కావచ్చు, త్రాగేటువంటి నీరు విషయం కావచ్చు, వస్త్రాల విషయం కావచ్చు, గృహాల విషయం కావచ్చు, ప్రతిదిని కూడా క్షుణ్ణంగా పరిశోధన చేస్తాం. కేవలం ఈ 70-80 సంవత్సరాల ఈ జీవిత కాలానికి సంబంధించినటువంటి విషయాలలోనే. అలాంటిది మరణం పిమ్మట ఉండబోయేటువంటి జీవితం అనంతమైనటువంటి జీవితము అని తెలుసుకుంటున్నటువంటి మనం ఆ జీవితానికి సంబంధించినటువంటి విషయాలని ఇంకా ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది, ఎంత క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది, ఎంత క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. జీవితంలో మనము తీసుకునేటువంటి నిర్ణయాలు, చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద పెద్ద ఫలితాలకు కావచ్చు, అనర్థాలకు కావచ్చు దారి తీస్తూ ఉంటుంది. అందుకే 1కి 10 సార్లు ఆలోచించి విశ్లేషించి ఆ ఉత్తమమైనటువంటి నిర్ణయము మనం తీసుకోవలసి ఉంటుంది అని మనం ఎరిగినటువంటి వారు. అలాగే ఈ పరలోకం విషయంలో, ఈ నిత్య జీవం విషయంలో కృషి చేస్తున్నటువంటి మనం, సాధన చేస్తున్నటువంటి మనం, నా సాధన, నా కృషి, నా ప్రయత్నం సరి అయినటువంటి మార్గంలోనే ఉన్నదా అని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అది జాగ్రత్త అనేటువంటిది, ఇప్పుడు రోడ్డు మీద ఇండికేషన్స్ చాలా సైన్ బోర్డులు పెట్టబడతాయి. ఆ సైన్ బోర్డులని తప్పకుండా మనం గమనించుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరత ఉంటుంది. వాటిని నేను పట్టించుకోను అనంటే మనకు ప్రమాదములు జరగటానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, ఒక జంక్షన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ త్రోవ ఎటువైపు వెళుతుంది అనేటువంటి సైన్ ఉంటుంది, బోర్డు ఉంటుంది అక్కడ. దాన్ని గమనించకపోతే మనము ఏ గమ్యమునకు వెళ్ళాల్సి ఉంటుందో దానికి బదులుగా మరో గమ్యమునకు చేరేటువంటి ప్రమాదము ఉంటుంది. ఇప్పుడు ఈ బైబిల్లో
అలాంటి సైన్ బోర్డులు లేదంటే సైన్ సెంటెన్సెస్ మనకు చాలా కనబడుతూ ఉంటాయి. వాటిని గమనించుకోవాలి. మంచి గురించి వ్రాయబడి ఉంటుంది, చెడు గురించి వ్రాయబడి ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆ గమనిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇదంతా తెలియాలి అంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అంటే మామూలుగా బైబిలు అనేటువంటి దాని విషయంలో ఎక్కువ మంది చేసేటువంటి పని ఏంటంటే, దైవజనులు చెప్పినప్పుడు వింటారు అంతే తప్ప ఆ దైవజనుడు చెప్పింది బైబిల్లో చూసేటువంటి ప్రయత్నం చెయ్యరు. ఒకవేళ చూసినా దాన్ని క్షుణ్ణంగా గమనించరు. చదివేటప్పుడు కూడా ఒకవేళ చదవాలి అని అనుకొని చదివేటప్పుడు కూడా చాలామందిలో మనం అంటే వారిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, వారు తెలియచేసినటువంటి మాటలను బట్టే తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, రోజుకు ఒక్కసారైనా లేవగానేనైనా లేదా పడుకునే ముందైనా బైబిల్ చదవాలి. ఇది ఒక ఫార్మాలిటీ. అంటే ఇది ఒక ఆచారములో భాగము అన్నట్టుగా, అలా చదివితే నాకు శుభములు కలుగుతాయి, అలా చదివితే నాకు ఆశీర్వాదము ఉంటుంది అనేటువంటి దృక్పథముతో ఏదో ఒక పేజీని తీసి చదువుతూ ఉంటారే తప్ప ఆ పేజీలో నా గురించి ఏం రాయబడింది అనేటువంటి విషయాన్ని ఎరిగేటువంటి ప్రయత్నం చేయరు. చదివామా లేదా, చదివిన దాంట్లో ఏమున్నది అనేటువంటిది నాకు తర్వాత విషయము అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. మనము ఒక పుస్తకమును చదివేటప్పుడు ఒక క్రమములో చదివితే ఆ విషయము క్రమానుగతముగా మనకు అర్థం కావటానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక పేజీ తీసి ఏదో ఒక మాట అన్నట్టుగా, ఒక వాక్యము అన్నట్టుగా చదివితే బైబిలు పరిపూర్ణంగా మనకు అర్థము కాదు. ఈ విషయాన్ని గమనించాలి. అందుకే దేవుడు ఏం చెప్పాడు అంటే, దాన్ని పరిశీలిస్తూ చదవాలి అని చెప్తూ యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనమును చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ ఏమన్నాడు అంటే, యెహోవా గ్రంథము అని అన్నాడు. యెహోవా గ్రంథము అంటే ఏంటి? బైబిల్. ఈ బైబిల్ని చదవాలి అనంటూ ఎలా చదవాలో చెప్తున్నాడు. పరిశీలించి చదువుకొనుడి, పరిశీలించి చదువుకొనుడి. అండి, ఒక వస్తువును కొనేటప్పుడు పరిశీలించి కొంటాం. ఒక వస్త్రం అనుకోండి, దాని నాణ్యత ఎలాగుంది, దాని రంగు ఎలాగుంది, దాని డిజైన్ ఎలా ఉంది, ఎక్కడైనా కొరతలు పడ్డాయా, ఎక్కడైనా చినిగిపోయిందా, రంధ్రాలు పడ్డాయా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం చూస్తాం. అప్పుడు మాత్రమే దానిని కొనుక్కుంటాం, తీసుకుంటాం. అంటే జాగ్రత్తగా పరిశీలించటము. అలాగే కూరగాయలు కొనుక్కునేటప్పుడు కూడా కదా, తాజాగా ఉన్నాయా, అదేవిధంగా ఇవి హైబ్రిడా, లోకలా, పుచ్చేమైనా పురుగులేమైనా పట్టాయా,
ఇలాంటివి అన్నీ గమనిస్తూ వాటిని కొనుక్కుంటాం. వాక్యమును పరిశీలిస్తూ చదవండి. అంటే ఎక్కడ ఏముంది, ఏమని వ్రాయబడింది అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయము. అంటే గుడ్డిగా బైబిల్ చదవకూడదు, పరిశీలనాత్మకంగా చదవాలి అని ఈ మాటలో చెప్తున్నటువంటి విషయం. ఇకపోతే మీ అందరికీ బెరయలో ఉన్నటువంటి క్రైస్తవులను గురించి తెలిసినటువంటి విషయం. వారికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటి అనంటే, ఎవరు చెప్పినా కూడా గుడ్డిగా నమ్మకూడదు. మరి ఎలా నిర్ధారించుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, వారికి ఒక మంచి అలవాటు ఉంది. ఆ అలవాటును అప్రిషియేట్ చేశాడు దేవుడు. ఏమని చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు అంటే బెరయలో ఉన్నటువంటి వారిని గురించి చెప్తూ, తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవుల కంటే ఘనులై ఉన్నారు. ఎందుకు ఘనులై ఉన్నారు అనంటే, ఆసక్తితో వాక్యమును అంగీకరించి, అంటే వాక్యమును వినటానికి ముందు వారు ఆసక్తిని కనపరిచారు. విన్న వాక్యమును అంగీకరించారు. కానీ ఎప్పుడు అంటే, పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అలాగున అంటే లేఖనములలో వ్రాయబడినటువంటి విధంగానే ఉన్నాయా? ఇప్పుడు పౌలు గారు బోధించిన అపోస్తలులు, ఆ శిష్యులు ఎవరు బోధించినా కూడా ఆ కాలానికి పాత నిబంధనలో ఉన్నటువంటి సందర్భాలను ఉటంకిస్తూ, క్రీస్తు యేసును గురించినటువంటి జాడలను తెలియచేస్తూ, ఇదిగో ఈ లేఖనానుసారంగా యేసు ప్రభుల వారు లోకంలోనికి వచ్చారు, ఈ లేఖనానుసారంగా యేసు ప్రభుల వారు బోధించారు, ఈ లేఖనానుసారంగా యేసు ప్రభుల వారు శిలువ మరణమునకు అప్పగించబడ్డారు, ఈ లేఖనానుసారముగా ఆయన శిలువలో చిందించినటువంటి రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుతుంది, ఇదిగో ఈ లేఖనానుసారముగా అతడు తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమయ్యాడు, ఇత్యాది సంగతులన్నీ ఫలాని లేఖనము ఫలాని లేఖనము ఫలాని లేఖనము అని చెప్పి వాళ్ళు ప్రస్తావన చేసినటువంటి ప్రతిసారి ఇతడు లేఖనము అని అంటున్నాడు, ఇది యెషయా గ్రంథంలో రాయబడింది అని అంటున్నాడు, ఇది కీర్తనలలో ఉంది అని అంటున్నాడు, లేదా యెషయా గ్రంథంలో ఉన్నది అని అంటున్నాడు. ఇది ఎక్కడ ఆ గ్రంథములో ఆ విధంగా ఉన్నదో చూద్దాము అని చెప్పి వారు చూసి అప్పుడు కానీ ఒక అభిప్రాయానికి వచ్చి దానిని తీసుకోవటం జరిగింది. అలా మనము కూడా ఎవ్వరు చెప్పినా కూడా గుడ్డిగా దాన్ని స్వీకరించకూడదు, గుడ్డిగా దానిని అన్వయించుకోకూడదు. ప్రియులారా, లేఖనాలతో సంబంధము లేకుండా ఈ రోజుల్లోని బోధలు ఎలా జరుగుచున్నాయి అనంటే, వరాలు ఏ వరాలు ఇప్పుడు ఉన్నవి, ఏ వరాలు అవుట్డేటెడ్ అయిపోయాయి, కాలం చెల్లిపోయాయి
అని వ్యత్యాసము చూపించకుండా, ఇదిగో ఫలాని భక్తుడికి ఆ వరం వచ్చింది, ఇదిగో భవిష్యత్తులో మీ పిల్లలకి ఈ వరాలు వస్తాయని ఇదిగో లేఖనములలో ఉన్నదా లేదా అని చూపిస్తూ, ఆ లేఖనములలో చెప్పినట్టుగానే నాకు కూడా ఈరోజు ఈ వరం ఉంది అని చెప్పి ప్రజలని మభ్యపెడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తుల యొద్దకి జనులు గుంపులు గుంపులుగా తండోపతండలుగా వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది చూస్తూ ఉన్నాం. ఎందుకు వెళుచున్నారు? నిజంగా ఇప్పుడు ఈ మధ్యలో మీరు వినుంటారు, అమ్మ తేజ అనేటువంటి ఒక వ్యక్తి అరటి పండ్లకు ప్రార్థన చేసి ఆ పండ్ల ద్వారా మీకు సంతానము కలుగుతుంది అని ప్రకటన చేశాడు. ఇప్పుడు ఆ మాట ఈ 21వ శతాబ్దంలో ఏ మేరకి ప్రామాణికము, దానికి బైబిల్ ఎక్కడ సూచించింది, ఎక్కడ ఏకీభవిస్తున్నది, ఇలాంటి ప్రమాణాలు ఏవి ఉండవు, లేదా ఆధారాలు ఏవి ఉండవు. వీళ్ళకొక ఆశ, ఆ ఆశను ఆసరగా చేసుకొని వారు పన్నుతున్నటువంటి ఒక ఉపాయం. అది వారి మనుగడకి, వారి లాభాపేక్షకి, వారి స్వార్థం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇలా ఎవరు చెప్పినా వాటిని నమ్మి గురుడిగా వెళ్ళటం మూలంగా శారీరకంగా నష్టపోతారు, అంతకంటే ఎక్కువగా ఆత్మీయంగా నష్టపోతారు. ఎన్నెన్నో మాటలు మనం వింటున్నాం. నువ్వెన్నిసార్లు పాపం చేసిన ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు, యేసయ్య రక్తం నిన్ను కడుగుతుంది. అలా నిజంగా దేవుని మాట చెప్పుచున్నదా? యేసు ప్రభుల వారు మరణించినప్పుడు 3 రోజులు నరకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి ఆ నరకము అనేటువంటి చెరలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి పరలోకమునకు చేర్చాడు అనేటువంటి మాట అలా బైబిల్లో ఉన్నదా? ఏమండి, 1000 ఏళ్ల పరిపాలన తదనంతరం మరలా సువార్త ప్రకటించబడుతుంది. అలా పాపం చేత పట్టబడి నరకములోనికి వెళ్ళినటువంటి వారందరికీ కూడా విడుదల కలుగుతుంది. వారందరూ మరలా దేవుని రాజ్యములో భాగస్థులవుతారు. ఇలాంటి మాటలు ఎన్ని కనబడుచున్నాయి. ఇంకొకరు చెప్తూ ఉంటారు, నీవు యేసుక్రీస్తు రక్షకుడని నమ్మావు, అదే చాలు. నువ్వు యేసుక్రీస్తు రక్షకుడని నమ్మావు, అదే చాలు, నీవు రక్షించబడతావు, నిత్య జీవమునకు చేరుతావు. ఇక క్రియలు ఉండాలి, ఇంకా దినచర్యలలో కొన్ని విధానాలను పాటించాలి అంటే పాటించండి, మంచిదే. అవి అదనంగా వచ్చేటువంటి బోనస్. అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రక్షణ నిత్య జీవం అనేటువంటిది మినిమం గ్యారంటీ. నమ్మితే చాలు, మినిమం గ్యారంటీ. ఇక క్రియలు ఉన్నాయా లేదా, మన జీవితం ఎలాగున్నది అనేటువంటిది నెక్స్ట్ అన్నట్టుగా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు దానికి పొసగని ప్రతి వచనాలను మాట్లాడుతూ ఈ పరిశీలన దృక్పథము లేనటువంటి ప్రజలని
ఏమారుస్తూ వెళుతున్నటువంటి పరిస్థితి. ఇక సహజంగానే మనుషులకు ఉండేటువంటి నైజం ఏంటి అని అంటే, పర్వాలేదు, మీకేం కాదు, అంతా మంచి జరుగుతుంది, మీరేం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు క్షేమాన్ని దయచేస్తాడు అని అంటే ఆ మాట వాళ్ళకు ఇంపుగా అనిపిస్తుంది, ఇష్టంగా అనిపిస్తుంది. అలా చెప్పేవారంటే అభిమానం కుదురుతుంది. అలా కాదు, ఇదిగో ఖచ్చితంగా నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే దేవుడు నిన్ను ఇష్టపడతాడు, ఇలా ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇలా ఉంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెబితే ఆ మాట రుచించదు. అలా చెప్పేవారంటే కూడా పెద్దగా ఇష్టము ఉండదు. తద్మూలంగా నష్టము ఎవరికయ్యానంటే వాక్యమును క్రమముగా చూసుకోనటువంటి వారికే. అది ఇప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థం కాదు. ఆ రోజు అనేటువంటిది ఒకనాడు వచ్చినప్పుడు మనము ఏదో రక్షించబడుతున్నాము, నిత్య జీవం పొందుకోబోతున్నాము, పరలోకాన్ని పొందుకోబోతున్నాము అనేటువంటి భ్రమలో ఉండగా ఆ పరలోకమునకు బదులుగా మరొక స్థలములోనికి వెళ్ళబోతున్నాము అనేటువంటి సంగతి మనకు తెలిసినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. దాని నుండి బయటికి రాలేనటువంటి పరిస్థితి. అంతటి భయంకరమైనటువంటి ప్రమాదంలోనికి వెళ్ళకముందే మనము జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఇక్కడ బెరయల్లో ఉన్నటువంటి క్రైస్తవులు పౌలును సీలయును చెప్పినటువంటి సంగతులు అలాగున ఉన్నవా లేవా అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిదినం ఆ పని చేశారటండి. మనము చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ నుండి మనము నేర్చుకోవాలి. అయితే వీరిని ఉద్దేశించి ఇక్కడ వాడినటువంటి పదం ఏంటంటే ఈ వచనం ప్రారంభంలో వారు గనులై ఉండిరి అని అన్నాడు. వారు గొప్పవారు అని అంటున్నాడు. ఎందుకు గొప్పవారు? కేవలం విన్నందుకు కాదు, ప్రతి దినము వినటం అదొక మంచి పని, విన్నది అలాగున ఉన్నదా లేదా అని చూడటం, ఆ విషయంలో వారు గొప్పవారు అని అంటున్నాడు. మనము కూడా అలాగున ఉన్నదా లేదా అని చూడవలసినటువంటి అవసరత ఉన్నది. నా మట్టుకు నా విషయానికి వస్తే నేను చెప్పగలిగేది ఏంటంటే, నేను చెప్పుచున్నది కూడా అలాగుననే ఉన్నదా లేదా. పౌలు శీలలు చెప్పేటప్పుడైనా వాళ్ళు చూసుకోవలసింది పాత నిబంధన, కానీ ఇప్పుడు పాత నిబంధనని చూడాలి, క్రొత్త నిబంధనను కూడా చూడాలి. ఈ 66 పుస్తకాలను చూస్తూ నేను ఏ వచనాన్ని అయితే చెప్తున్నానో ఆ వచనము అలాగుననే అర్థాన్ని ఇస్తున్నదా, భావాన్ని ఇస్తున్నదా, లేకుంటే ఇప్పుడు అన్నయ్య ఏమైనా తప్పుడుగా అర్థం చేసుకుని చెప్తున్నాడా, లేదా అన్న ఏమైనా వక్రీకరించి చెప్తున్నాడా, ఆఫ్ నాలెడ్జ్తో చెప్తున్నాడా, ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవలసినటువంటి అవసరత ఉంది. నా మట్టుకు నేను మంచి వాక్యమునే మీకు ఇవ్వాలని భావిస్తాను, కానీ మీ వంతుగా మీ వైపు నుండి మీ ప్రయత్నం వాక్యము శ్రేష్టంగా ఉందా లేదా, వాక్యము అలాగుననే ఉన్నదా లేదా అని జాగ్రత్తగా మీరు చూసుకోవలసినటువంటి అవసరత ఎక్కువగా ఉంది. పౌలంతటి వాడు చెప్పినా కూడా వాళ్ళు పరిశోధించారు అనంటే, ఇప్పుడు నాబోటి వారు చెబుతున్నప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువగా పరిశీలించాల్సినటువంటి అవసరత ఉంది. ఇకపోతే మార్కు సువార్తలో మరొక మంచి మాట మనకు తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త
4వ అధ్యాయము మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మనకు యెషయా గ్రంథములనేమో పరిశీలించుచూ చదవండి అని అన్నాడు. అపోస్తుల కార్యములనేమో అలాగున ఉన్నవో లేవో చూడండి అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు 24వ వచనంలో? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే వినేది జాగ్రత్త, వినేది జాగ్రత్త. అంటే జాగ్రత్త అనేటువంటి ఈ పదం ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేసరికి కేర్ అనేటువంటి పదము ఉన్నప్పటికీ ఇది మోస్ట్లీ కొన్ని సందర్భాలలో రైల్వే ట్రాక్ల దగ్గర కానీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ డేంజర్ అనేటువంటి ఒక బోర్డును మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ప్రమాదము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ కనుక నెగ్లెక్ట్గా ఉంటే, ఇక్కడ నిపుణులు మాత్రమే చేయవలసినటువంటి పని ఇక్కడికి వచ్చి చేయాల్సింది నిపుణులు మాత్రమే. ఎవరు పడితే వారు రాకూడదు, ఎవరు పడితే వారు దీన్ని తాకకూడదు, హ్యాండిల్ చేయకూడదు. చేస్తే ఇదిగో ఈ బోర్డు మీద మీకు కనబడుతుంది కదా, ఈ పుర్రె ఎముకలు ఏ రకంగానైతే మారిపోయాయో, ఇదిగో నీవు ఇలా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే నీకు ఈ అపాయము ఉంటుంది, ఈ మరణ ప్రమాదము ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త అన్నటువంటి ప్రతి చోట పరిశీలించండి అనేటువంటి దగ్గర ఆ రకంగానే గమనించుకోవాల్సి ఉంది. అలాగే వినేటప్పుడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అనంటే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలను నడిపించినటువంటి నాయకుడు, ఆయన ఏమి సామాన్యుడు కాదు కదండి, హేమాహేమి. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలీలు దాహం వేస్తున్నది అని అడిగినప్పుడు ఒక చోట బండ నుండి నీళ్లను రప్పించి వాళ్లకు దాహార్తిని తీర్చాడు. ఆ మొదటగా దేవుణ్ణి అడిగితే దేవుడు, అంటే ఇశ్రాయేలీలు మోషేని అడిగితే, మోషే దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమన్నాడు అంటే, నీ చేతిలో ఉన్నటువంటి కర్రతో బండను కొట్టుము, నీళ్లు సమృద్ధిగా వస్తాయి, మీరందరూ త్రాగండి అని అన్నాడు. త్రాగారు. మరికొంత దూరం ప్రయాణం చేశారు. మరికొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మరలా దాహం వేసింది, మరలా నీళ్ళు అడిగారు. మరలా మోషే గారు దేవుణ్ణి అడిగారు. దేవుడు ఈసారి ఏం చెప్పాడంటే, నీవు బండతో మాట్లాడుము, నీళ్ళు వచ్చేస్తాయి అని అన్నాడు. మొదటగా ఏం చెప్పాడు? కర్రతో కొట్టుము అని అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? ఆ బండతో మాట్లాడుము అని అన్నాడు. అక్కడ కర్ర కొట్టడం, ఇక్కడ మాట మాట్లాడటం, డిఫరెన్స్ అది. ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి మాట, ఇదిగో ఇది ఈ సందర్భాన్ని బాగా అర్థం చేస్తుంది. ఇప్పుడు మోషే గారు ఇప్పుడు ప్రజల ఒత్తిడిలో ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి దాంట్లో ఇదిగో ఆ బండను కొట్టుము, నీళ్ళు వస్తాయి, త్రాగండి అని చెప్పినటువంటి సందర్భంలో మోషే గారు హడావిడిగా వెళ్ళి ఆయన చేసినటువంటి పని ఏంటంటే, బండను కర్రతో కొట్టాడు. నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ఇదే ఆశ్చర్యకరమైనటువంటి విషయం.
ఇప్పుడు బండ ఉన్నది, నీళ్లు వచ్చాయి, దాహము తీరింది. ఇప్పుడు మోషే గారు నేను పొరపాటు చేశాను అనేటువంటి విషయాన్ని గమనించట్లేదు ఇంక అప్పటికి. ఏం పొరపాటు చేశాడు ఆయన? నిజంగా అది పొరపాటేనా? ఏం జరిగింది? మనం ఒకసారి దాన్ని జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. మోషే గారు ఆ పరిస్థితిని, తీవ్రమైనటువంటి ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్నటువంటి ఆ సందర్భాన్ని చాలా బాధతో వ్యక్తీకరణ చేశాడండి. ఒకసారి సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 22వ వచనంలో నుండి చదువుకుందాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 22వ వచనంలో నుండి. అప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఏదోము పొలిమేరల యొద్ద ఉన్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. మోషే అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి కనుక నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు అని అన్నాడు. మెరీబా జలముల యొద్ద మీరేం చేశారు? నేను బండతో మాట్లాడమంటే మాట్లాడకుండా బండను యథాలాపంగా కొట్టేశారు, అంటే కర్రతో కొట్టారు. ఇక్కడ సమస్య మీరు జాగ్రత్తగా, అంటే విషయము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, జనులకు దాహం వేసింది, మోషేకు చెప్పారు. మోషే దేవుణ్ణి అడిగాడు, బండను కొట్టమన్నాడు. మోషే బండను కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వాళ్ళు తాగారు, దాహం తీరింది. మొదటి టర్మ్లో ఇదంతా జరిగింది, బాగుంది. మళ్ళీ రెండవ దఫా వాళ్ళకి దాహం వేసింది, మళ్ళీ మోషేని అడిగారు. మోషే గారు వెళ్ళి దేవుణ్ణి అడిగారు. దేవుడు ఇప్పుడేమన్నాడంటే, మొదటిసారి ఏమన్నాడు? కొట్టండి అని అన్నాడు. ఇప్పుడేమన్నాడు? మాట్లాడుము అని అన్నాడు. ఇది క్యాచ్ చేయలేదు మోషే. కొట్టుమన్నది, కొట్టింది జ్ఞాపకం ఉన్నది, కానీ మాట్లాడమన్నటువంటి విషయము ఆయన గమనించలేకపోయాడు. అజాగ్రత్తగా వెళ్ళి కొట్టాడు. ఇప్పుడు నీళ్ళు వచ్చాయి మళ్ళీ. అప్పుడు అక్కడ పొరపాటు జరిగింది అనేటువంటి అవకాశమే ఉండదు. అది గమనించుకోవటానికి మోషే గారు ఇక్కడ పొరపాటు జరిగింది అయ్యో అనేటువంటి ఆలోచించుకునేటువంటి అవకాశం కూడా లేదు. అక్కడ నీళ్ళు వచ్చాయి కాబట్టి బాగానే ఉంది. ప్రయాణం ముందుకు సాగింది. తీరా హోరు కొండ దగ్గరకు వచ్చిన తర్వాత మోషేతో అంటున్నాడు, అరే మోషే, ఇదిగో మెరీబా జలముల యొద్ద మీరు నా మాట వినలేదు, అందుకే మీ అన్నని ఇక్కడ చంపేస్తున్నాను అన్నాడు. షాక్ అండి. చంపేశాడు. హారోను అక్కడ చనిపోయాడు. అంతటితో ఊరుకున్నాడా అంటే లేదు. ఇప్పుడు మోషేను చంపేశాడు. యాక్చువల్గా ఏం చేయాలి? మోషే ఇశ్రాయేలీలని తీసుకొని కనాను భూభాగంలోనికి వెళ్ళాలి. ఐగుప్తు నుండి యాత్ర ప్రారంభమైనప్పుడు నిర్ణయం అదే. కానీ యోర్దాను నది ఓరన ఉన్నటువంటి మోయాబు దేశం దాకా రాగలిగాడే, కానీ యోర్దాను నదిని దాటి
కనానులో కాలు పెట్టలేకపోయాడు. కారణం 34వ అధ్యాయము, అది ద్వితీయోపదేశకాండము 34 చదివే ముందు ఇదే సంఖ్యాకాండములో 34 చదువుతాము. బట్ సంఖ్యాకాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 12వ వచనం. 27వ అధ్యాయం 12వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి దేశము చూడుము. నీవు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులో ఉన్న మెరీబా నీళ్ళే అని అన్నాడు. ఇదిగో ఈ కొండ ఎక్కి కనాను భూభాగమును చూడుము. ఎందుకంటే బార్డర్లో ఉంది, అది పొలిమేరలో ఉంది. ఆ కొండ ఎక్కి కనాను భూభాగమును చూడుము, చూసి ఆనందించు, అంతే. అంతేగాని నువ్వు అందులో కాలు పెట్టవు. నీ అన్న మరణించినట్లుగానే నీవు కూడా మరణిస్తావు అని అంటున్నాడు. ఎందుకయ్యా అనంటే, మెరీబా జలముల యొద్ద మీరు నా మాట వినకుండా తిరగబడితిరి. తిరగబడ్డాడా మోషే? ఎంత ఘాటు మాట దేవుడు వాడాడు ఇక్కడ, ఎంత తీవ్రమైనటువంటి పదం వాడాడు. తిరగబడితిరి అంటే పల్లెత్తు మాట అన్నాడండి మోషే? అనలేదు. మరి ఏం చేశాడు? ఇప్పుడు మోషే చేసిన పొరపాటు ఏంటి? ఏమరుపాటుతో ఉండటం. దేవుని సన్నిధిలో ఏమరుపాటుగా ఉండటం కూడా ఒక తిరుగుబాటు. దైవ సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం వింటున్నదైనా చదువుతున్నదైనా ఒక పొల్లు, ఒక అక్షరం పొరపాటు చేసుకోకూడదు. అంతిమంగా దాని భావము చెడకూడదు, భావం చెడకూడదు. అంత జాగ్రత్తగా మాట్లాడాలి, అంత జాగ్రత్తగా మనం వినాలి, స్వీకరించాలి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, మంచి సాత్వికుడు, మంచి నాయకుడు, అన్నింటిలో మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వాడు ఆయన. అంతటి వాడు కూడా పొరపాటు చేశాడు. అంతటి వాడే పొరపాటు చేశాడు అంటే మరి మనబోటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అవకాశం ఉంటుందా, ఉండదా? ఉంటుంది. ఉంటుంది అన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనం, జాగ్రత్తగా ఉండాలి. ప్రిల్లరా, మోషేను కోపగించేసి ఇదిగో నీ అన్న చనిపోయినట్లుగా నీవు చనిపోతావు అన్నాడు. అది నెరవేర్చాడు కూడా. ఇప్పుడు 34వ అధ్యాయానికి రండి. 34వ అధ్యాయము ప్రారంభ వచనం. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుట ఉన్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరము ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షే దేశమును, పశ్చిమ సముద్రం వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయర్ వరకు, ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ ఇవన్నీ చూసి ఎక్కడికి 6వ వచనంలోకి వచ్చేసరికి బేచేయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు ఇంకా మీదికే వెళ్దాం. 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో
మృతి పొందెను. అంటే ఇక కనానులోనికి వెళ్ళలేదు, మోయాబు దేశంలో మృతి పొందెను. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, వాగ్దాన భూమిలో కాలు పెట్టలేదండి. ఏమండి, జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఆలకించండి. ఇది కూడా ఇప్పుడు పరిశీలనలో భాగం, పరిశీలిస్తూ చదవండి అనేటువంటి దాంట్లోనే మనం ఇంత విడమర్చి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. మాట్లాడమన్నటువంటి సందర్భములో మాట్లాడకుండా కర్రతో కొట్టినందుకు గాను మోషే పొరపాటు చేశాడు అని మోషేకు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను భూభాగములో కాలు పెట్టకుండా చేశాడు. నిర్ద్వందంగా అయ్యో ఇతడు నాయకుడు కదా, కష్టపడి నడిపించాడు కదా, ఈ పొరపాటు పోనీలే అని చెప్పేసి అనలేదు ఆయన. దీన్ని బట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందేంటి, మనం గమనించాల్సిందేంటి? దేవుడు ప్రతి సూక్ష్మ విషయాన్ని భూతద్దములో పెట్టి చూస్తాడు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ. ఆయన చెప్పేది, చేసేది, చూపించేది మనం జాగ్రత్తగా గమనించాలి. అందులో పొరపాటు జరిగితే ఆయన ఉపేక్షించడు. మోషేను ఆఫ్టర్ ఆల్ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో కాలు పెట్టనివ్వలేదు, మనల్ని ఏకంగా పరలోకములో కాలు పెట్టనీయడు. కనాను భూభాగంలో కాలు పెట్టకపోయినా పర్వాలేదేమో, కానీ పరలోకములో కాలు పెట్టకపోతే, పెట్టజాలకపోతే, పెట్టడానికి అవకాశం ఇవ్వకపోతే, ఆయన చేర్చుకోకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఎంత భయంకరం, ఎంత భయంకరం. కాబట్టి వాక్యాన్ని క్షుణ్ణంగా చూసుకోవాలి, జాగ్రత్తగా ఆలకించాలి. మనకు మనుషులంగా మామూలుగా మనకేమనిపిస్తుందండి? కొడితేంది, మాట్లాడితేందండి, నీళ్ళు వచ్చాయా లేదా, నీళ్ళు వచ్చాయి అయిపోయాయి, అంత మాత్రం దానికి దీన్ని ఇంత పెద్ద సీరియస్గా భూతద్దంలో పెట్టి చూసి క్వశ్చన్ చేసి నువ్వు తప్పు చేశావు కనుక నేను చంపేస్తున్నాను అన్నట్లుగా మనకు ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ దేవుని విధానం అలాగ ఉండదు. దేవుడు ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా తీసుకుంటాడు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఈ విషయంలో మోషే గారు తన ఆవేదనని తెలియచేశాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము వీటన్నిటి విషయంలో అతడు పోజాలకపోతున్నటువంటి పరిస్థితిని బట్టి అతడు తన ఆవేదనని వ్యక్తం చేశాడు. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము 25వ వచనం నుండి. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 25వ వచనం నుండి. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా. ఇంత దూరం వచ్చాను కదయ్యా, ఈ నది దాటి ఆ కనాను భూభాగంలోనికి వెళ్ళి దాన్ని చూడగలిగేటువంటి అవకాశం నాకు దయచేయండి అని మోషే గారు బ్రతిమలాడుకున్నాడట. బ్రతిమలాడుకుంటే దేవుడు అన్నాడట, యెహోవా, ఇప్పుడు మోషే గారు జనాలతో మాట్లాడుతూ చెప్తున్న మాట కదా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయేను అని అన్నాడు. మిమ్మును బట్టి ఏంటి? వాళ్ళు ఏమన్నా మాట్లాడవలసిన సందర్భంలో నువ్వు మాట్లాడకయా కొట్టు అని అన్నారా? వాళ్ళు ఏమనలేదే.
కొట్టింది మోషే. మరి మిమ్మును బట్టి అనేటువంటి పదం ఎందుకు వాడాడు? ఫోర్స్, వాళ్ళ ఒత్తిడిలో మోషే గారు తన విచక్షణ కోల్పోయాడు. వారు పెట్టిన ఒత్తిడిలో మోషే గారు తన విచక్షణని కోల్పోయాడు. ఇప్పుడు మనకు కూడా రకరకాల ఒత్తిడులు ఉంటాయి. కుటుంబ ఒత్తిడి, ఉద్యోగపు ఒత్తిడి, ఇంకా రకరకాలైనటువంటి ఒత్తిడులు మీ అందరి వ్యక్తిగత జీవితాలలో ఉంటాయి. అప్పుల బాధలు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ సమాజపు సమస్యలు, ఇలాంటి రకరకాల ఒత్తిడులు ఉంటాయి. ఈ ఒత్తిడిలో నీవు విచక్షణ కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు విధానాలతో ముందుకు వెళితే దేవుడు ఉపేక్షించడు. మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. ఇశ్రాయేలు సమాజమునంతటినీ చంపేయాలనేటువంటి తీవ్రమైన నిర్ణయాలు దేవుడు తీసుకున్నటువంటి సందర్భంలో మోషే గారు ప్రార్థించి, అయ్యా ఇప్పుడు మీరు వారిని చంపితే ఐగుప్తీయులు కానీ ఇతర అన్య దేశస్తులు కానీ మిమ్మల్ని గురించి తప్పుడుగా అర్థం చేసుకుంటారయ్యా, దయచేసి నా మాటను ఆలకించండి, మీరు చంపటం అనేటువంటి ఆలోచనను ఇప్పుడు విరమించుకోండి, మీరు ఆపేయండి అని అంటే ఆపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మోషే ప్రార్థిస్తే మోషే మాట విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి దేవుడు. కానీ అదే దేవుడు ఇప్పుడు మోషే మాట వినలేదు అని చెప్తున్నాడు. తానే చెప్తున్నాడు, నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. ఎంత తీవ్రమైనటువంటి విషయం అండి ఇది. ఇక్కడి నుంచి పక్క పేజీలో 4వ అధ్యాయం పక్క అధ్యాయంలో 21వ వచనం, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదురా, ఈ మంచి దేశంలో నువ్వు కాలు పెట్టకూడదు అని అన్నాడు. రైట్, మళ్ళీ 26వ వచనంలోకి రండి. 3వ అధ్యాయం 26వ వచనంలోకి, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను, మరియు యెహోవా నాతో ఇట్లా నిన్ను చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నువ్వు మళ్ళీ అయ్యా నన్ను కనానులోనికి వెళ్ళనీయండి, దయచేసి వెళ్ళనీయండి అని నా దగ్గర నువ్వు ప్రస్తావన తీసుకురావద్దు. నువ్వు వెళ్ళొద్దు అని అన్నాను, అంతే, నువ్వు వెళ్ళవు. మళ్ళీ నన్ను అడిగి విసిగించవద్దు. నోరు మూయి అంటున్నాడు. ఎంత తీవ్రమైనటువంటి విషయం అండి. మోషేను నోరు మూయమంటున్నాడు. ఏంటి? చిన్న ఏమరపాటు, చిన్న పొరపాటు మనకు చిన్నదిగా అనిపిస్తున్నది, కానీ దేవునికి అది చాలా పెద్దది, చాలా పెద్దది. నీవు యోర్దాను దాటకూడదు, కానీ నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపు ఉన్నటువంటి ఉత్తర వైపున, దక్షిణ వైపు, తూర్పు వైపును తేరి చూడుము అని చెప్పి మోషే గారికి చెప్పారు. మోషే గారిని వెళ్ళనీయలేదు, అహరోన్ని వెళ్ళనీయలేదు, చంపేశాడు. దీన్ని బట్టి మీరు యెహోవా వాక్యాన్ని పరిశీలిస్తూ చదవండి అన్నటువంటి మాట ఇప్పుడు ఎంత ప్రాముఖ్యతను తెలియచేస్తుంది, పరిశీలించాల్సిన అవసరత ఎంతగా తెలియచేస్తున్నది. అది మీరేమి వినుచున్నారో ఆ రోజు దేవుడు చెప్పినప్పుడు, దేవదూతలు చెప్పినప్పుడు, యేసయ్య చెప్పినప్పుడు, ఇప్పుడు దైవజనులు చెబుతున్నప్పుడు మీరేమి వినుచున్నారో, బెరే క్రైస్తవులు అందుకే జాగ్రత్త పడ్డారు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనండి. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని పిల్లలారా, మీరు గురుడ్డిగా ఉండకండి.
మీకు అనిపించింది చేయకండి. దేవుడు ఏం చెబుతున్నాడో గమనించండి. వాక్యము ఏమి తెలియచేస్తున్నదో గమనించండి. దాన్ని బట్టే జీవించండి. ఓకే, ఈరోజుకి ఈ మాటల్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.